ఫ్రెండ్స్, ఈరోజు మనం మువావి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో తెలుగు టైపింగ్ ఎలా చేయాలో చూద్దాం. మీరు ఈ సాఫ్ట్వేర్ ఫుల్ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటే నేను ఆల్రెడీ ఫుల్ కోర్స్ చెప్పాను. మనకు ఫుల్ కోర్స్ కూడా ఎక్కువ టైం ఏం లేదు, 1 అవర్ 10 మినిట్స్ ఉంది. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే డిస్క్రిప్షన్లో చాలా సాఫ్ట్వేర్లు ప్రొవైడ్ చేశాను. అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. మనం మువావి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో డైరెక్ట్గా తెలుగు టైపింగ్ చేయడానికి లేదు. మనం ఇంకో సాఫ్ట్వేర్ సపోర్ట్ తీసుకోవాలి. నేనైతే ఫోటోషాప్ సపోర్ట్ తీసుకుంటున్నా. మనకి ఫోటోషాపే కాదు, ఏ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో అయినా తెలుగు టైపింగ్ చేసి అదొక పిఎన్జి ఫైల్ కింద సేవ్ చేసి మనం మొవావిలోకి తెచ్చి ఆ టెస్ట్ని మళ్ళీ మనం యానిమేషన్ చేయొచ్చు. దాని గురించి చూద్దాం. మీకు ఒకేళ ఫోటోషాప్లో తెలుగు టైపింగ్ ఎలా చెయ్యాలి అన్న వీడియో కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డిస్క్రిప్షన్ చెక్ చేయండి. నేను ఇలా తెలుగు టైపింగ్ చేశా కదా, దీనికి మనం ఏమైనా డ్రాప్ షాడో అప్లై చేయాలి అన్నా మనం ఫోటోషాప్లోనే అప్లై చేసి మనం ఆ సాఫ్ట్వేర్లోకి తీసుకెళ్ళచ్చు. ఫ్రెండ్స్, బాగున్నారా అన్నది సపరేట్ లేయర్ ఉంది. దీని మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడ మనకి డ్రాప్ షాడో ఉంది. ఇక్కడ ఎన్ని స్టైల్స్ మనం స్ట్రోక్ అప్లై చేయాలన్నా చేయొచ్చు. నేనైతే డ్రాప్ షాడో ఒకటి అప్లై చేస్తున్నా. డ్రాప్ షాడో కూడా స్ప్రెడ్ ఎక్కువైంది, నాకు ఇలా సరిపోద్ది, ఓకే అంటున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ ఉంది కదా, ఈ లేయర్ అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ బటన్. నెక్స్ట్ ఫైల్లోకి వెళ్ళి దీన్ని సేవ్ చేసుకుంటున్నా. మనకి ఫైల్ టైప్ వచ్చేటప్పటికి పిఎన్జి ఉండాలి. పిఎన్జి సెలెక్ట్ చేసుకొని ఫైల్ నేమ్ మువావి తెలుగు టైపింగ్. నాకు డెస్క్టాప్ మీద సేవ్ అవ్వాలి. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అంటున్నా. ఇక్కడ నేనేం ఆప్షన్స్ చేంజ్ చేయకుండా ఓకే అంటున్నా. నెక్స్ట్ మనం డెస్క్టాప్ సేవ్ చేసుకున్న ఫైల్ దగ్గరికి వెళ్దాం. మువావి తెలుగు టైపింగ్. ఈ ఫైల్ని డైరెక్ట్గా నేను ఈ సాఫ్ట్వేర్లో నాకు కావాల్సిన వీడియో పైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం సేమ్ లేయర్లో వచ్చింది. దీన్ని పై లేయర్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. నెక్స్ట్ నాకు ఈ టెక్స్ట్ సైజ్ అనేది తగ్గాలి, అలాగే పొజిషన్ చేంజ్ అవ్వాలి. ఇక్కడ మనం పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే సైజ్ తగ్గించవచ్చు. మీకు ఒకేలా ఇలా సైజ్ తగ్గించడం లేకపోతే పొజిషన్ చేంజ్ చేయడం ఆప్షనల్ రాకపోతే మోర్ టూల్స్లో ఇక్కడ ఓవర్లే అని ఉంటుంది. ఇది క్లిక్ చేశారంటే మనకు ఆటోమేటిక్గా సైజెస్ చేంజ్ చేసుకోవడానికి వచ్చుద్ది. నాకు ఈ సైజ్ ఉండాలి, అలాగే టెక్స్ట్ ఇక్కడ ఉండాలి. ఇప్పుడు మనం ప్లే చేసామంటే ఈ టెస్ట్ కూడా మనకి ఎంతసేపు ప్లే అవ్వాలి అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. నాకైతే ఈ వీడియో మొత్తం రన్ అవ్వాలి. ట్రిమ్ చేసి ఈ టెస్ట్ సైజ్ పెంచుకున్నా. అలాగే నాకు ఈ టెస్ట్ ఒక సైజ్ కూడా పెరగాలి. మళ్ళీ ఓవర్లేలోకి వెళ్ళి సైజ్ పెంచుతున్నా, పొజిషన్ కిందకి. నెక్స్ట్ మనం దీనికి యానిమేషన్స్ అప్లై చేయాలి అన్నా ఇక్కడ మనకి యానిమేషన్ ఉంటుంది. మీకు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళేటట్టు కావాలా, లేకపోతే కింద నుంచి పైకి వెళ్తున్నట్టు కావాలా. సపోజ్ ఇక్కడ అప్వర్డ్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇప్పుడు మనం ప్లే చేసామంటే కింద నుంచి పైకి వెళ్ళుద్ది. నాకు స్పీడ్గా వెళ్తుంది. నాకు ఇలా స్పీడ్గా వెళ్ళకూడదు, స్లోగా వెళ్ళాలి అంటే మనం ఈ అప్వర్డ్ యానిమేషన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం 2 కీ ఫ్రేమ్స్ యాడ్ అవుతాయి. ఎండింగ్ కీ ఫ్రేమ్ మీద క్లిక్ చేసి రైట్ సైడ్ డ్రాగ్ చేసుకోండి. బాగా స్లోగా ప్లే అవ్వాలి అంటే నా వీడియో మొత్తానికి పెట్టేస్తాను. ఒక మాదిరిగా ప్లే అవ్వాలి అంటే వీడియో సగం వరకు సెట్ చేసుకుంటా. ఇప్పుడు ప్లే చేసామంటే బాగా స్లో అయిపోయింది, కొంచెం తగ్గిద్దాం. ఈ యానిమేషన్ల గురించి నేను ఫుల్ కోర్స్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అలాగే డిస్క్రిప్షన్లో చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి. అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.